హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే డెస్టినేషనల్ డయాబెటీస్ గురించి క్లియర్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీ లైక్ కూడా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే 10 మందికి షేర్ అవుద్ది. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ కాబోతున్నారో ముందే ఈ ప్రికాషన్స్ అనేవి అన్ని క్లియర్గా తీసుకోండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వర్క్ అయితే చూస్తే లాస్ట్ సెమిస్టర్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి లాస్ట్ సెమిస్టర్స్కి వచ్చేటప్పటికి ఈ డెస్టినేషనల్ డయాబెటీస్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో మీరైతే 20 వీక్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. బిఫోర్ దట్ కూడా జాగ్రత్తగానే ఉండండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా కనిపెడతామంటే మామూలుగా H1ABC టెస్ట్ అనేది చేపిస్తారు. అందరికీ ఎవ్రీ మంత్ చేయిస్తారండి. నాకు కూడా ఎవ్రీ మంత్ చేయించారనమాట. నాకు వచ్చేసి ఎప్పుడు కూడా తక్కువే ఉండేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి బార్డర్లో వచ్చింది 5.7 ఉండాలి, మనకి 5.7 ఉందన్నమాట. అందుకని చెప్పేసి నాకైతే చాలా ప్రాసెస్ అయితే జరుగుతుంది ప్రజెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ అనేది కూడా చేపిస్తారు. 20 to 24 వీక్స్ 28 వీక్స్ ఆ మధ్యలో ఈ టెస్ట్లు అనేవి చేపిస్తారనమాట. ఈ టెస్ట్ అనేది కంపల్సరీ మీరు ఈ టెస్ట్ అయితే చేయించుకోండి. అప్పుడే మనకి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ H1ABC అనేది కూడా నాకు 5.7 ఉండాల్సి ఉంటే 5.7 ఉంది. అంటే నాకు ఇంకా డెస్టినేషనల్ డయాబెటీస్ అనేది రాలేదు. బట్ స్టిల్ ఒక్క పాయింట్ అయినా కానీ ఇంపార్టెంటే, ఒక్క పాయింట్ కూడా ఉండకూడదు అనే ఉద్దేశంలో నాకు ఇచ్చిన ప్రాసెస్ ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. బిఫోర్ మీరు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే స్వీట్స్ అనేవి ఎక్కువగా కన్జ్యూమ్ అయితే చేయగాకండి. కొంచెం లిమిటెడ్గా వెయిట్ గెయిన్ అనేది కూడా లిమిటెడ్గా అవ్వండి. అండ్ మీకు ఎవరికైనా బ్యాక్గ్రౌండ్లో ఎవరికైనా షుగర్ ఉంటే కూడా ఖచ్చితంగా ఇది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం తినే తిండిని బట్టే ఉండదంట. ఒకవేళ మనకి జీన్స్ పరంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మా డాక్టర్ అయితే చెప్పిందనమాట. సో అది కూడా టేక్ కేర్ చేయండి. ఫుడ్ అనేది చాలా చాలా కేర్ఫుల్గా తినండి. సో నాకు ఈ 2 టెస్ట్లు అయిపోయిన తర్వాత ఇలా ఉంది, బార్డర్ ఉంది కాబట్టి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి సేఫ్టీ పర్పస్ మా డాక్టర్ ఏం చేసిందో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనము షుగర్ టెస్ట్ మిషన్ అనేది కొనుక్కోవాలండి. అది నేనైతే 1 టచ్ తీసుకొని ఉన్నాను అనమాట. చూసారు కదా, ఈ బాక్స్ అనేది ఒకటి కొనుక్కోమని చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు మానిటరింగ్ చేసుకోమనిందండి. చూడండి, ప్రతిరోజు మానిటరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ డేట్, మనము ఏ డేట్ నుంచి స్టార్ట్ చేసామనేది, తర్వాత బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ముందు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఆ తర్వాత 2 అవర్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన 2 అవర్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే మనము ఖచ్చితంగా 15 మినిట్స్ వాకింగ్ అయితే చేయాలండి. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి, రిలాక్స్ అవ్వకూడదు. 15 మినిట్స్ వాక్ చేసిన తర్వాత 2 అవర్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకొని ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ లంచ్ 2 అవర్స్, లంచ్ చేసిన వెంటనే ఒక 15 మినిట్స్ వాక్ చేసి మళ్ళీ 2 అవర్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ అట్లాగా డిన్నర్ తర్వాత, అట్లాగా డేలో మనం 4 టైమ్స్ అయితే ఇది చేసుకోవాలన్నమాట. చేసుకొని మనకి ఎప్పుడు ఎంత రీడింగ్ వస్తుందో క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేను క్లియర్గా మెన్షన్ చేసుకున్నా నాకు డే. ఇది కూడా ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకి 95 రావాలండి. 95 బిలో రావాలి, 95 అబోవ్ రాకూడదు. వితౌట్ బ్రేక్ఫాస్ట్ 95 బిలో రావాలి. విత్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 120 బిలో రావాలి. ఓకేనా, అది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు నాకు అన్ని ఆల్మోస్ట్ 83, 89, ఆ తర్వాత 90, 85, 78 అలాగే వచ్చాయి. నాకు ఇప్పటి వరకు ఏమో ఒక్కటి కూడా హై రాలేదు. నేను 5 డేస్ నుంచి ఇదైతే ఫాలో అవుతున్నాను అనమాట. సో దీనికి టెస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను క్లియర్గా చూపిస్తాను. కంటిన్యూషన్ చూడండి. నేను ఎర్లీ మార్నింగ్ ఎలా చేసుకున్నాను, ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకున్నాను అవి టెస్ట్లు అయితే చూపించాను. సో ఇలాంటిది ఒకటైతే మీరు తీసుకోండి. ఇది వచ్చేసి నేను 1 టచ్ తెచ్చుకున్నాను. దాంట్లో మనకి ఏమేమి వస్తాయో చెప్తాను. చూడండి, ఇవన్నీ వచ్చేసి సూదులు అండి. చాలా సూదులు ఇస్తారనమాట. చూడండి, చిన్న చిన్న ఇలా ఉంటాయి అన్నమాట సూదులు. అంటే ఇంక ఇది ఓపెన్ చేశారంటే దీని లోపల చిన్న సూది ఉంటుంది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను అది కూడా.
ఇట్లా ఒక ప్యాకెట్ అయితే ఇస్తారు. నేను అది చింపేసేటప్పటికి మొత్తం పడిపోయాయి అనమాట. అండ్ ఇలాంటిది ఒకటి వస్తుంది మనకి, చూసారు కదా. ఇది వచ్చేసి రీడింగ్ మిషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి పెన్ సూదిని గుచ్చుకోవడానికి. ఇది వచ్చేసి స్ట్రిప్స్ అనమాట. ఈ స్ట్రిప్స్ చాలా కాస్ట్లీ అండి, ఒక్కొక్కటి 20-25 రూపీస్ ఉంటుంది అనమాట. జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. తెలియకపోతే ఫస్ట్ చూసి యూట్యూబ్లో తర్వాతే యూజ్ చేయండి. మేమైతే చాలా వేస్ట్ చేస్తాము, చాలా కాస్ట్లీ అనమాట. అవి కాస్ట్లీ అంటే 25 రూపీస్, 1000 రూపీస్కి ఒక 50 స్ట్రిప్స్ అయితే వస్తాయండి. తర్వాత వచ్చేసి మనము ఇది రీడింగ్, దీని లోపల పెట్టుకోవాలి స్ట్రిప్. అది ఎలా ఏంటి అనేది కంటిన్యూషన్ చూడండి. నేను మార్నింగ్ ఎలా టెస్ట్ చేసుకున్నా క్లియర్గా నేను వీడియో అయితే పెడుతున్నాను, మీకు కంటిన్యూషన్ వస్తుంది అనమాట. సో ఇది గెస్టేషనల్ డయాబెటీస్ గురించి. ఇంక ఇవి ఎలా యూజ్ చేయాలనంతా క్లియర్గా నేను నెక్స్ట్ నేను ఎలా వాడాను అనేది చూపిస్తాను. ప్రతిరోజు మనము మంచిగా ఇలా అనుకోనేసి ఇక్కడ ప్రెస్ చేసేసుకొని టెస్ట్ చేసుకోవాలండి. ప్రతి పూట టెస్ట్ చేసుకోవాలి. ఈ సిచ్యువేషన్ మీకు రాకూడదు అనుకుంటే మీరేం చేయాలంటే ప్రీవియస్గా మామూలుగా ముందు మంత్స్ నుంచే జాగ్రత్త పడండి. మీ ఇంట్లో ఒకవేళ ఎవరికైనా డయాబెటీస్ ఉంటే కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్స్ అనేవి చాలా వరకు తక్కువ తినండి. క్రేవింగ్స్ వచ్చినా కానీ ఎంత నేను చాలా లిమిటెడ్గా తిన్నాను కాబట్టి నాకు ఇంత అయినా కానీ ఈ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చిందనమాట. ఇంకా ఎక్కువ తినే వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి అనమాట. అది మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత మనకి కంటిన్యూషన్ ఏమి ఉండదండి. షుగర్ ప్రెగ్నెన్సీ అయిపోగానే అయిపోతుంది. బట్ ఈ షుగర్, ఈ గెస్టేషనల్ డయాబెటిక్స్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్ వచ్చేసి మనకి బేబీ వెయిట్ అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనకి ఇన్సులిన్ అనేది తక్కువైనప్పుడు బేబీకి ఎక్కువైపోతుంది ఇన్సులిన్. సో దానివల్ల బేబీ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఉమ్ము నీరు కూడా ఎక్కువైపోతుంది. మనకి షుగర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉమ్ము నీరు అనేది ఎక్కువైపోతుంది. సో బేబీ వెయిట్ ఎక్కువైపోతుంది, ఉమ్ము నీరు ఎక్కువైపోతుంది. సో నార్మల్ డెలివరీకి అనేది ఇంపాసిబుల్ అనమాట. ఖచ్చితంగా సిజరీన్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మనకి డెలివరీ దగ్గరకు వచ్చినప్పుడు టెన్షన్ వస్తుంది అనమాట, దగ్గరకు వచ్చేస్తుంది. కొంతమందికి యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఆ యాంగ్జైటీ ఎక్కువైతే మన ఒంట్లో షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువైపోతాయి. అప్పుడు మనం కూడా డేంజర్లో పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీనికి గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సో దీనికి మాత్రం ఈ ఫాలో అవ్వండి. మీరు ముందు నుంచే జాగ్రత్తగా లిమిటెడ్గా తినండి, ఎక్కువ హెవీగా ఏం తినొద్దు. సో నేను ఇప్పుడు వచ్చేసి నాకు అంత ప్రాపర్గానే ఉంది. ప్రాపర్గా ఉంటేనే నాకు మేడం ఇట్లాగా ఒక్క పాయింట్ కోసమే ఇట్లాగా చెప్పించిందంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నా చూడండి పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుంది. అలా చాలా టేక్ కేర్ చేయండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ టైం మీకు చెప్పాను కదా నేను ఇది కట్టానని చెప్పి, దీంట్లోనే నాకు డైటీషియన్ కూడా ఇచ్చారు. సో నేను డైటీషియన్ కూడా వెళ్ళి మీట్ అయ్యాను అనమాట. సో నేను డైటీషియన్ మీట్ అయినప్పుడు చూడండి పేజీలు రాసిచ్చింది అనమాట. ఏం తినాలి ఏం తినకూడదు అనేది క్లియర్గా రాసిచ్చింది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఏం తినాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలి, డిన్నర్కి ఏం తినాలి, లంచ్కి ఏం తినాలి, స్నాక్స్ ఏం తినాలి. ఆ ప్యూర్గా డైట్ ఇచ్చేసింది అనమాట. ఇది కానీ ఫాలో అయ్యానంటే నా షుగర్ లెవెల్స్ అయితే ఇంకా డౌన్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే నాకు లేదు కాబట్టి. ఉన్నోళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వాలన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి ముందు నుంచి మీరు ఏం ఫాలో అవుతారంటే ఫ్రీక్వెంట్ మీల్స్ అనేవి తీసుకోండి. ఒకేసారి హెవీగా అయితే తినకండి. ఇప్పుడు మనకు ఆకలి వేసినప్పుడు కొంచెం అంత తినేసి మళ్ళీ కొంచెం సేపు ఆగే అంత తినండి. తిన్న వెంటనే ఇమ్మీడియట్గా వాకింగ్ అనేది చేయండి. మీరు స్టార్టింగ్ మంత్ నుంచే ఇది ఫాలో అయ్యారంటే లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు ఈ పరిస్థితికి అయితే అస్సలు రారు. గెస్టేషనల్ డయాబెటీస్ అనేది మీ జోలికి రాదు. కంపల్సరీ వాకింగ్ అనేది కంపల్సరీ చేయండి. తిన్న వెంటనే ఒక 15 మినిట్స్, ఒక 10-15 మినిట్స్, నాకైతే 15 మినిట్స్ చెప్పింది, ఇంకా మీ ఇష్టము. 15 మినిట్స్ కంపల్సరీ చేయండి. ఎందుకంటే అది స్టార్టింగ్ నుంచే మనకి హ్యాబిట్ లాగా ఉంటే లాస్ట్కి వచ్చేకి ఏ ప్రాబ్లం ఉండదని నా ఒపీనియన్. అండ్ ఇంకోటి వచ్చేసి స్వీట్స్ కూడా మీరు ఎంత తినండి, అస్సలు తినొద్దని చెప్పట్లేదు, లిమిటెడ్గా తినండి, కొంచెమే తినండి. ఎక్కువ తిన్నారంటే మళ్ళీ జ్యూసెస్ అయితే అస్సలు తాకండి. జ్యూసెస్ తాగితే చాలా ఎఫెక్ట్ అవుతాము. ప్లస్ మన బాడీ కూడా వెయిట్ గెయిన్ అయిపోతుంది. ఒకేసారి వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ అవ్వకండి, అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇది మా డైటీషియన్ ఇచ్చిందా, నేను వెళ్ళాను,
ఎక్కువగా ప్రోటీన్ తీసుకోమన్నారు. పన్నీరు, చికెను, ఆ తర్వాత వచ్చేసి ఫిష్ అలాగా తీసుకోమని చెప్పారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఇవి తీసుకోండి, చికెన్ అవి తీసుకోండి. ఒకవేళ మీరు వెజ్ అనుకోండి, ప్యూర్ వెజ్ అంటే పన్నీరు, మష్రూమ్స్ అలాంటివన్నీ తీసుకోండి అనమాట. అండ్ మార్నింగ్ వచ్చేసి పెసరట్టుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే పెసరట్టుకి చాలా తక్కువ షుగర్ లెవెల్స్ అనేవి హైక్ అవుతాయని చెప్పారు బ్రేక్ఫాస్ట్కి. ఆ తర్వాత కూడా ఇడ్లీ, దోశ ఏం తినకూడదు అని చెప్పారు. బట్ నేనైతే డైటీషియన్ ఇచ్చింది అయితే ప్రజెంట్ ఫాలో అవ్వట్లేదండి. ఎందుకంటే నాకు షుగర్ లెవెల్స్ ఎక్కువ లేవు కాబట్టి నేను దోశలు ఎట్లా తింటానో అలాగే తిని టెస్ట్ చేసుకుంటే కూడా నాకు 88, 89 ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కూడా 120 ఉండాలి, 120 బిలో ఉండాలి. నాకు 100 కూడా రావట్లేదు కాబట్టి నేనైతే మామూలుగా దోశ తినేస్తున్నాను. బట్ మీరందరికీ సెట్ అవుతుందని నేను చెప్పను. నాకంటే నా బాడీకి దోశ సెట్ అయినా కానీ నాకు షుగర్ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి నాకేం ప్రాబ్లం అవ్వలేదు. బట్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, మీరు అస్సలు తినగాకండి. ఒకవేళ వస్తే రాకముందే జాగ్రత్త పడాలంటే మాత్రం జాగ్రత్తగా ముందు నుంచే జాగ్రత్తగా ఉండండి. హెవీగా తినగాకండి. తిన్న వెంటనే వాకింగ్ చేయండి. ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మిల్క్ తాగండి. మిల్క్ తాగిన షుగర్ అనేది కొంచెం తక్కువ తీసుకోండి. బెల్లం కూడా బెల్లం కూడా తినకూడదని చెప్పింది డాక్టర్. బెల్లాన్ని కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయండి. ఇట్లాగా స్వీట్స్ అనేవి ఈ ప్రెగ్నెన్సీలో ఎలాగో మనం బయట ఫుడ్కి కంట్రోల్గా ఉంటాము తినకుండా, అలాగే ఈ స్వీట్స్ కూడా కొంచెం కంట్రోల్డ్గా ఉండండి. వెయిట్ గెయిన్ కూడా ఒకేసారి వెయిట్ గెయిన్ అయితే కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ మెయిన్ అవాయిడ్ చేయాల్సింది జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నోళ్ళు అసలు తినకూడని పదార్థాలు ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఇంకా తినేవంటే ఇంకా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేనండి మొత్తం డీటెయిల్డ్. సో నేను మ్యాంగో, బనానా, గ్రేప్స్, పల్లి చిక్కీ అని చెప్పా కదా, అది తినకూడదంట. క్యాష్యూస్ తినకూడదు. ఆ తర్వాత పుచ్చకాయ తినకూడదు. పోహా తినకూడదు, అంటే అటుకులు తినకూడదు. ఆ తర్వాత బొరుగులు తినకూడదు. ఆ తర్వాత సూజీ, ఉప్మా రవ్వ తినకూడదు. ఇడ్లీ రవ్వ తినకూడదు. స్వీట్ కార్న్ తినకూడదు. జ్యూసెస్ తాగకూడదు. ఆ తర్వాత డ్రింక్స్ ఏమీ తీసుకోకూడదు. క్యాష్యూస్, జీడిపప్పు కూడా తినకూడదు. పిస్తా కూడా తినకూడదు. తర్వాత వచ్చేసి ఇంకా మనకి దొరుకుతాయి కదా పికిల్స్, ఏమి తినకూడదు. తర్వాత స్వీట్స్ ఏం తినకూడదు. చాక్లెట్స్, బిస్కెట్స్, బ్రెడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవి అస్సలు తినకూడని పదార్థాలు అంటే ఇవేనండి. బటర్ మిల్క్ బాగా తాగండి. బటర్ మిల్క్ 2-3 గ్లాసెస్ డైలీ తీసుకోండి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదనమాట నా జెస్టేషనల్ డయాబెటీస్ గురించి. నాకు రాకపోతేనే ఎంత ఇష్యూగా ఉంటుంది. డైలీ 4 times అంటే చాలా ఫీల్ అయ్యానండి. బట్ తప్పట్లేదు, ఇంకా ప్రెగ్నెన్సీలు ఇదంతా కామనే. మనకి ఏమి రాకపోతేనే ఇంత చేస్తున్నారు, వస్తే ఇంకెట్లా ఉంటుందో అని చాలా భయం వేస్తుంది. అందుకే నేను ఎందుకు పర్టికులర్గా ఈ వీడియో తీస్తున్నానంటే మీరు ముందుగానే జాగ్రత్త పడతారు. ఈ వీడియో చూసి ముందు నుంచే ఫాలో అవుతారని. నేను ఇప్పుడు రాకపోతే నేను ఇంత సఫర్ అవుతున్నా, డైలీ గుచ్చుకోవాలంటే అదొక బాధ అనమాట. అంటే పెయిన్ ఉంటుంది కదా. మనం ఇప్పటి వరకు నేను అసలు ఇంజెక్షన్స్ పెద్ద తీసుకున్న క్యాండిడేట్ని కాదు. అలాంటిది నేను ఇప్పుడు ఇట్లా సూదులతో గుచ్చుకోవాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. అందుకని చెప్పేసి ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తుంటే ముందు నుంచే జాగ్రత్త పడండి. ఈ పాయింట్స్ అనేవి నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఏమి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా డెలివరీ అవుతారు. సో ఇదనమాట. ఇంకా నాకు వచ్చింది. ఇంకా ఈ రోజుతో అయిపోతుంది అనమాట మొత్తము. నేను ఇంకా డాక్టర్ని వెళ్ళి మీట్ అవ్వాలి. సో నాకైతే పర్ఫెక్ట్గా ఉందండి. నో డయాబెటీస్ అనమాట. సో అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. అండ్ నేను మార్నింగ్ 11కి తర్వాత మళ్ళీ నేను తిన్న 2 hours కి ఎలా టెస్ట్ చేసుకుంటున్నానో కంటిన్యూషన్ వీడియో బ్లాగ్ అనేది వస్తుంది. మీరు కూడా చూడండి. మీ ఎక్స్పీరియన్స్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా వచ్చి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. అండ్ నా డైటీషియన్ ఇచ్చింది, ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా డైటీషియన్ ఇచ్చింది ఏమేమి తినాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎక్కువ రిక్వెస్ట్లు కానీ వస్తే నేను ఆ వీడియో కూడా చూస్తాను. నాకేమేమి రాసింది అనేది నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలా ఉందండి, ఈ వీడియోలో అయితే చెప్పలేను. చాలా ఉంది అనమాట.
ఇంత పెద్ద పేపర్స్ రాసిచ్చింది. సో, అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కాబట్టి మీకెవరికైనా ఇంపార్టెంట్‌గా కావాలి. బీ కేర్‌ఫుల్. ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటిస్ అనేది చాలా చాలా డేంజరస్. అండ్ బీపీ అనేది కూడా చాలా చాలా డేంజరస్. ఈ 2 చాలా టేక్ కేర్ చేయాలి. థైరాయిడ్ ఆల్రెడీ నాకుందని చెప్పాను. నేను కంట్రోల్‌లో కూడా ఉంది. నాకేం ప్రాబ్లమ్ లేదు. దాని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోలో ఇది నా పరిస్థితి ప్రెజెంట్ వచ్చేసి ఇలా ఉంది ఇదనమాట. నేనైతే ఫుడ్ విషయంలో ప్రస్తుతానికైతే కొంచెం స్వీట్ కట్ డౌన్ అంటే పల్లి చిక్కీస్ అవి తినేదాన్ని కదా! అవి కొంచెం కట్ డౌన్ చేశాను. ఈ షుగర్ ఇట్లాగా 1 పాయింట్ వచ్చిందని చెప్పి. అంతకు మించి ఫుడ్ అయితే నేనేం కంట్రోల్ చేయట్లేదు ప్రెజెంట్. ఎందుకంటే నేను తినేదే చాలా తక్కువ. నా ఫుడ్‌కి, నా షుగర్ లెవెల్స్‌కి సరిపోయింది. ఎందుకంటే నేను 1 వీక్ నుంచి టెస్ట్ చేసుకుంటున్నాను కదా! రైస్ అసలు తినొద్దని చెప్పారు. బ్రౌన్ రైస్ తినమని చెప్పారు. కాకపోతే నేను రైసే తింటున్నానండి. ఎందుకంటే నేను తినేదే కొంచెం కాబట్టి నాకు తెలుసు నా గురించి, నా బాడీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను రైస్ తిన్న 2 అవర్స్‌కి చూస్తేనే నాకు 100 కూడా ఉండట్లేదు. బిలో 120 ఉండాలన్నారు కదా! 100 ఉండట్లేదు. సో, అలాంటప్పుడు నేను కట్ డౌన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇన్‌కేస్ మీకెవరికైనా ఒకవేళ మీకేమైనా డౌట్‌గా ఉన్నా, కాళ్ళు మంటలుగా ఉన్నాయి. ఒక్కొక్కసారి షుగర్ అనేది ఈ ప్రెగ్నెన్సీలో మనకి తెలీదంటండి. తెలియకుండానే హై అయిపోతుందంట. సో, ఇదైతే ఈ మిషన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కొనుక్కోండి. ఇన్‌కేస్ మీరు మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ పేషెంట్‌లకు కూడా పనికొస్తుంది. ఇన్‌కేస్ మీ ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్ ఉంటే ఈ మిషన్ కొనుక్కున్నారంటే మీకేంటంటే అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకోండి ఇంట్లో. మంత్లీ ఎలాగో డాక్టర్స్ మనకి టెస్ట్ రాస్తారు. బట్ స్టిల్ మనం గూడా ఒకసారి చెక్ చేసుకుంటుంటే అప్పుడప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుందనమాట. ఇది జెస్టేషనల్ డయాబెటిస్ గురించి కంటిన్యూషన్ ఉంటుందనమాట. నేను ఎలా చేసుకున్నాను అది అనేది. ఇంకా డీటెయిల్‌గా ఇంకేమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బై. థాంక్స్ ఫర్ వాచింగ్.